ఈ రోజున చాలా మంది జీవితాల్లో ధైర్యాన్ని కోల్పోయి కొన్ని బలహీనమైన సందర్భాల్లో ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ధైర్యాన్ని కోల్పోయి ఎందుకన్నా బ్రతుకు, ఎందుకన్నా జీవితం, వీళ్ళ మీద వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. వాళ్ళు ఏమైనా ఇస్తారేమో, వీళ్ళు ఏమైనా చేస్తారేమో, చేతులు అందిస్తే బాగుండేమో అని ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ బ్రతుకు బ్రతుకంటే చచ్చిపోవడం మంచిది కదా. ఎందుకు ఈ నిరాశ, ఎందుకు ఈ దిగులు, ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ బాధ, ఎందుకు చచ్చిపోతే పోవా ఇవన్నీ అని మనసులో ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉండొచ్చేమో. చావు సమస్యకు పరిష్కారం కాదు. చావు సమస్యకు పరిష్కారం అయితే ప్రపంచ దేశాల్లో ఏ మానవుడు బ్రతుకునేవాడు కాదు, ఏ మానవుడు సంతోషంగా జీవించేవాడు కూడా కాదు. ఈరోజు నాకు సావు, మరణము అనేది మనిషి సమస్యలకు పరిష్కారం కాదు. కానీ ఈరోజున పరిష్కారం ఏమిటంటే యేసునందుకు రావడమే. నువ్వు చనిపోవాలనుకోవడం నీ సమస్యకు పరిష్కారం కాదు. నీ సమస్యకు పరిష్కారం చూపించగలిగిన యేసునందుకు నువ్వు రావటమే నీ సమస్యకు పరిష్కారం. ఒకవేళ నువ్వు రాలేకపోయినా నేను ఎవరన్నా ప్రేరేపించి వస్తావా, యేసయ్య దగ్గరికి నేను వెళ్తున్నా, ఆయన సమస్యను పరిష్కరిస్తాడంట, సమస్య నుంచి వినిపిస్తాడంట, క్షేమాన్ని ఇస్తాడంట, నెమ్మదినిస్తాడంట, సంతోషాన్ని ఇస్తాడు. వస్తావా అని నేను అడిగినప్పుడు తప్పగా వస్తావు చూడు, అప్పుడు నీ సమస్యకు పరిష్కారం జరుగుతుంది. ఎందుకంటే వచ్చిన వారందరినీ యేసయ్య చూస్తున్నాడు. ఆమేన్.